రామోజీరావు గారి మీద గత 20 సంవత్సరాలుగా అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ఇద్దరూ సాగించినటువంటి అధర్మ పోరాటానికి, అధర్మ యుద్ధానికి నిన్న సుప్రీంకోర్టులో అయితే తెరబడింది. ఏంటి అధర్మ పోరాటం అని ఎందుకు అన్నాం, ఏంటి సుప్రీంకోర్టులో తీర్పు అంటే, మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఆ కేసు సాగుతూ వస్తుంటే గతంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సో ఎటువంటి ఆధారాలు లేవు, నష్టపోయామని ఒక్క డిపాజిటర్ కూడా ముందుకు రాలేదు, అలాగే అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు, చెల్లింపులు కూడా చేశారు. కాబట్టి ఇక ఇందులో కేసులో ఎటువంటి వాదనకు అవకాశం లేదని చెప్పి ఆ కేసును కొట్టివేస్తే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళాడు. వాస్తవానికి ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా మాట్లాడుకుందాం, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ను ఒక ప్రశ్న అడిగింది. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, పిల్ వేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, ఏంటి ఆయనకి సంబంధం, మీరు మార్గదర్శిలో ఏమైనా డబ్బులు కట్టారా, మీరు ఖాతాదారుడా, కాదు, మార్గదర్శి మీకేమైనా డబ్బులు ఎగ్గొట్టిందా, ఎగ్గొట్టలేదు, మరి మీకేంటి సంబంధం అని ప్రశ్నిస్తూనే కంటిన్యూషన్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏమన్నా తెలుసా, మీ లాయర్ వాదనలు వింటుంటే మీరు వ్యక్తిగత కక్షతో ఇక్కడకు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ వాదనలు వినే కొద్ది అనుమానాలు మరింత బలపడుతున్నాయి, రాజకీయ కక్షలు తీర్చుకునే వేదిక కాదు ఇది అని చెప్పి హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ నిన్న ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిల్లు ఉందో దాన్ని కొట్టివేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటంతో ఇక 20 సంవత్సరాలుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, అబద్ధాలు, అరాచకాలు అన్నిటికీ కూడా చర్మగీతం పాడినట్లయింది. సో ఇది నిన్న జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఉంది, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూడండి. అసలు దీని నేపథ్యం ఏంటి, దీంట్లో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటి, అప్పట్లో అధికారంలో సెంట్రల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎలా మ్యానిపులేట్ చేశారు, ఆర్బీఐ ఏం చెప్పింది, అసలు ఈయన చేశాడు అంటున్న తప్పేంటి అనేది నేను వివరంగా వివరిస్తాను. ముందు నిన్న హైకోర్టు తీర్పును ఒకసారి చూసిన తర్వాత మిగతా దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో ఇది హైకోర్టు తీర్పు ఇది. సో నిజమే, గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించలేదు. మీరు వాదనలు వినిపించే కొంది మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ను ఉద్దేశించి మీరు వాదనలు వినే కొంది మా అనుమానాలు మరింత బలపడుతున్నాయి, ఇందులో మీ వ్యక్తిగత తగాదా కనపడుతుంది తప్ప ప్రజాశ్రేయస్ ఎక్కడ కనపడలేదు ఇందులో అని చెప్పి వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు. సో నేను దీని స్టోరీ మొత్తం చెప్తా, మీకు అర్థమవుద్ది. సత్యం గెలిచింది, న్యాయం నిగ్గు తేలింది. దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విజయం సాధించింది. క్రిమినల్ కేసుతో నాటి ప్రభుత్వం ఎంత ఇరుకున పెట్టినా, సంస్థను పునాదులతో సహా పెకిలించాలని ప్రయత్నించినా ఖాతాదారులకు కొండంత నమ్మకమే అండగా నిజాయితీతో నిలిచి గెలిచింది అని చెప్పి నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తా. రామోజీరావు గారిని అంతమొందించాలి, రామోజీరావు గారి మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు రాజకీయంగా చెడిపోయారు తప్ప రామోజీరావు గారి వెంట్రుక కూడా ఓడలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి రామోజీరావు గారిని అరెస్టు చేయని ప్రయత్నం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారిని టచ్ చేయలేకపోయాడు. విశ్వ ప్రయత్నం చేసి ఏమీ సాధ్యపడలేదు, చివరికి ఏమీ చేయలేక వదిలేశాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏమయ్యాడు మనం అందరం చూసాం. తర్వాత జగన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. సిఐడిని ఇంటికి పంపి సిఐడి విచారిస్తున్నటువంటి ఫోటోలను బయటికి లీకులు వదిలి ఆ రోజు రాజకీయంగా సంబరపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఏమైందో మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కళ్ళారా చూసే వరకు కొన ఊపిరిని బిగపట్టి నిలబడ్డాడు రామోజీరావు గారు. ఎన్నికల ఫలితాల రోజు జగన్మోహన్ రెడ్డి పతనాన్ని చూసిన తర్వాతే ఆయన ఆత్మశాంతి ఇచ్చింది, రామోజీరావు గారు ఆత్మశాంతి. ఆయన బెడ్ మీద పడుకుని ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ చూశాడంట ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కళ్ళారా చూసే వరకు నిద్రపోవాలి, ఎందుకంటే ఆయన అంతలా వేధించారు, రామోజీరావు గారిని అంతలా వేధించారు. రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజకీయంగా వాళ్ళు పతనం అయిపోయారు తప్ప రామోజీరావు గారికి అయితే ఏమీ జరగలేదు, ఆయన ఏమీ చేయలేకపోయారు. రామోజీరావు గారు లేకపోయినా ఈరోజు నిజం బతికింది, గెలిచింది కూడా. సో ఇది మొత్తం స్టోరీ. అయితే ఏంటి దీని కథ ఏంటంటే, 2004లో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత
ఈనాడు కథనాలు అంటే అప్పటి ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడులో పలు కథనాలు రావడంతో రాజశేఖర రెడ్డికి అది రుచించలేదు. రోజు రోజుకి ఈనాడు రాసే కథనాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా మారుతుంది. ఎలాగైనా సరే రామోజీరావుని ఈనాడుని కట్టడి చేయాలని నిర్ణయించుకుని ఆ బాధ్యతను 2006లో ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ నెత్తిన పెట్టాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నుంచి మొదలుపెట్టి చిన్నగా ఆర్బీఐకి లేఖలు రాయటం, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయటం, లేదా ఇతర సంస్థలకు లేఖలు రాయటం చేసేవాడు. ఎందుకు చేసేవాడు అంటే వాస్తవానికి కేసు 2008లో రాజశేఖర రెడ్డి పెట్టాడు. 2004లో అనుకున్నాడు. 2006 నుంచి మన ఉండవల్లి అరుణ్ కుమార్ నెత్తిమే పెట్టాడు. 2008లో మొట్టమొదటిసారిగా రామోజీరావు గారి మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంట్లో అంటే వీళ్ళ వాదన ఏంటంటే, ఒక వాదన ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ యూహెచ్ఎఫ్ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ 45S ప్రకారం బయట వ్యక్తుల నుంచి నిధులు సేకరించకూడదు. అంటే ఒక కుటుంబ సంస్థగా ఏర్పడినటువంటి వ్యక్తులు బయట వ్యక్తుల నుంచి నిధులు సేకరించకూడదు అనేది ఆర్బీఐ నిబంధనలో ఉన్నటువంటి ఒక నిబంధన అనేది వాళ్ళు చెప్పారు. అయితే రామోజీరావు గారు ఈ నిధులు సేకరించేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఈ విషయం కోర్టుకు కూడా చెప్పారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఈ డిపాజిట్లు సేకరించడం అనేది దాని పరిధిలోకి రాదు, సేకరించవచ్చు అని కొంతమంది న్యాయ సలహా ఇస్తే అప్పుడు ఈయన డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రామోజీరావు గారికి బయట ఎవరిని భాగస్వాములుగా పెట్టుకోడు. అలాగే బ్యాంకుల నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ రామోజీరావు గారు అప్పులు తెచ్చుకోరు. తమ సొంత ఆస్తుల్లో సొంత డబ్బుతోనే ఆయన సంస్థలను అభివృద్ధి చేస్తాడు. సో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఒక ఫ్యామిలీ లాగా, అంటే రామోజీరావు గారి సంస్థ ఈ సంస్థ అనేది మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ అనేది ఒక హిందూ ఈ నిబంధన ప్రకారం 45S ప్రకారం అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ కింద వచ్చినటువంటి సంస్థ కాబట్టి వాళ్ళు బయట వ్యక్తుల నుంచి నిధులు సేకరించడం తప్పు అనేది మొదటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నటువంటి వాదన. అప్పట్లో 2008లో కేసు పెట్టిన తర్వాత ఏమైందంటే రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలం ఉపయోగించి ఎలాగైనా సరే రామోజీరావును అడ్డుకోవాలని కేంద్రం దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా చిదంబరం ఉన్నాడు. అప్పుడు పైకి వెళ్ళి అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్తో బలంగా పోరాడి ఈనాడు పేపర్ అనేది మన కాంగ్రెస్కి యాంటీగా ఉంది, రాష్ట్రంలో ప్రతిపక్షానికి బలంగా మారుతుంది, రామోజీరావును దెబ్బ కొడితే ఈనాడుని దెబ్బ కొడితే మనకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అని రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల నెత్తి మీద బాగా పెద్దల మైండ్లోకి బాగా చొప్పించి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం మీద ఒత్తిడి తీసుకొచ్చి రామోజీరావు మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి పాట పాడితే తప్పని పరిస్థితుల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న చిదంబరం ఏం చేశాడంటే అసలు వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. అదే క్రమంలో ఆర్బీఐ కూడా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటికే లేఖలు రాశాడు కదా, వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారు, మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్రెడీ ఆర్బీఐకి లేఖలు రాశాడు. సో ఆర్బీఐ కూడా విచారణ చేయడం మొదలుపెట్టింది. ఏంటి అసలు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏంటి, రామోజీరావు ఏంటి, ఎలా సేకరించారు, వీళ్ళు ఏమైనా దివాళా తీస్తారా, ఎగ్గొడతారా, నిబంధనలకు అనుకూలమా వ్యతిరేకమా అని చెప్పి వివరాలు సేకరిస్తున్నప్పుడు కేంద్రానికి కానీ ఆర్బీఐకి కానీ వచ్చిన సమాధానం ఏంటంటే రామోజీరావు అనే వ్యక్తి నిప్పులాగా బ్రతికే వ్యక్తి. 20 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకునేది, వీళ్ళు ప్రభుత్వ బ్యాంకులనైనా ప్రజలు నమ్మరేమో కానీ మా రామోజీరావు మార్గదర్శిని మాత్రం ప్రజలు నమ్ముతారు, అది ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ విలువ అని చెప్పి వాళ్ళు చెప్పేటప్పటికి కాంగ్రెస్ పార్టీ కూడా సందిగ్ధంలో పడింది. అలాగే ఆర్బీఐ కూడా అర్థమైంది, సో వీళ్ళు ఎగ్గొట్టేవాళ్ళు కాదు, రామోజీరావు గారు అనే వ్యక్తి నిజాయితీ పరుడే. సో ఆ సంస్థ ఎటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి ఆధారాలు గతంలో లేవు. అలాగే డిపాజిట్దారులు ఎవరు కూడా కంప్లైంట్ చేయలే. ఈ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నుంచో ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచో వచ్చింది తప్ప డిపాజిట్దారుల నుంచి రాలా. లక్షలాది మంది ఖాతాదారులు ఉన్నా ఒకళ్ళు కూడా రాలా. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓకే రామోజీరావు అనే వ్యక్తి చాలా నిక్కచ్చిగా ఉండే వ్యక్తి, ఫైనాన్షియంలో చాలా ముక్కుసూటిగా ఉంటాడు, ఆయన ఒక్క పొరపాటు చేయడు, చేస్తే సహించడు, కాబట్టి ఆయన జోలికి మీరు వెళ్ళకపోవటమే మంచిదని చెప్పి అప్పట్లో నివేదికలు వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కొద్దిగా తర్జన భర్జన పడింది. అయితే అప్పుడు ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పిందంటే ఒక మాట చెప్పింది, రామోజీరావుకు ఒక మాట చెప్పింది, సరే మీ మీద ఎటువంటి కంప్లైంట్స్ రాలా, ఏ ఖాతాదారుడు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి
మేము మీకు ఇచ్చే ఒక సూచన సలహా ఏంటంటే ఇప్పటి వరకు మీరు సేకరించినటువంటి డిపాజిట్ల మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించండి. ఈసారి నిబంధనలకు అనుగుణంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి కావాలంటే డిపాజిట్లు సేకరించుకోండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామోజీరావుకు సూచించింది. అప్పుడు రామోజీరావు గారు ఏం చేశారంటే రిజర్వ్ బ్యాంకు చేసినటువంటి ఈ సూచనను పరిగణలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా నేను నిధులు చెల్లించేస్తాను, ఇంకా నిధులు సేకరించను అని చెప్పి ఆ రోజు రిజర్వ్ బ్యాంకుకి చెప్పడం జరిగింది. చెల్లించాలి అంటే ఎంత చెల్లించాలో తెలుసా? 2,500 కోట్ల రూపాయలు చెల్లించాలి. వాస్తవానికి రామోజీరావు గారికి చెల్లించడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఏంటంటే రామోజీ ఫిలిం సిటీని అప్పుడే డెవలప్ చేస్తున్నారు. అంటే ఈ డిపాజిట్లు మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయాయి. ఈ ఖాతాదారుల నుంచి సేకరించినటువంటి 2,500 కోట్లు కూడా దేనికి వెళ్ళిపోయింది? రామోజీ ఫిలిం సిటీ డెవలప్మెంట్కి వెళ్ళిపోయింది. అది డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో అది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. 2,500 కోట్లు చెల్లించాలంటే లిక్విడ్ క్యాష్ లేదు. అంత అమౌంట్ అనుకున్న సమయానికి రాదు, వెంటనే చెల్లించాలి ఖాతాదారులకి. అప్పుడు రామోజీరావు గారు తన జీవితంలోనే ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కింద ఉంటుంది. ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో కొంత భాగాన్ని అమ్మాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అది రాజశేఖర్ రెడ్డికి రుచించలేదు, ఉండవల్లి అరుణ్ కుమార్కి రుచించలేదు. నిజంగా ఇందులో కొంత భాగాన్ని అమ్మి డబ్బులు వచ్చేసి ఖాతాదారులకు డబ్బులు చెల్లిచ్చేస్తే కేసు క్లోజ్ అయిపోద్ది. కేసు క్లోజ్ అయిపోతే మనం రామోజీరావు మీద ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి ఈ కేసు క్లోజ్ అవ్వకూడదు, రామోజీరావు ఖాతాదారులకు డబ్బులు చెల్లించకూడదు. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అని ఉందో దాంట్లో కొంత భాగాన్ని కొనడానికి అమెరికాకి చెందినటువంటి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా అప్పట్లో ఏంటంటే ఉషోదయ ఎంటర్ప్రైజెస్లోనే ఈనాడు కూడా ఉంది కదా. ఈనాడు అంటే పత్రిక. అప్పట్లో ఏంటంటే ఆ పత్రికల్లోకి విదేశీ నిధుల రాక అనేది నిషేధం. విదేశీ పెట్టుబడులు పత్రికల్లో తీసుకోవడానికి లేదు అప్పట్లో. అప్పుడప్పుడే సడలిస్తున్నారు రూల్స్, కొంచెం కొంచెంగా సడలిస్తున్నటువంటి టైం అది. ఎవరైనా సరే విదేశీ పెట్టుబడులు పత్రికల్లో పెట్టాలి అంటే కేంద్ర ఆమోదం కావాలి. వాస్తవానికి అప్పటి వరకు నిషేధం, అప్పుడే చిన్నగా సడలింపులు చేసి కేంద్ర ఆమోదంతో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని ఒక రూల్ని తీసుకొచ్చారు. ఈ రూల్ ప్రకారం రామోజీరావు గారు ఏం చేశారంటే ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని దగ్గర పెట్టుబడులు తీసుకోవడానికి కేంద్ర అనుమతి కోసం వెళితే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు కేంద్రంలో. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీనికి అనుమతి ఇవ్వద్దు, ఆయన పెట్టుబడి పెడితే నిధులు మొత్తం చెల్లించేస్తే మళ్ళీ రామోజీరావు రెచ్చిపోతాడు, కాబట్టి రామోజీరావును అడ్డుకోవాలి అంటే ఆ అమెరికాకి చెందినటువంటి సంస్థ ఈయన ప్రాపర్టీని కొనకూడదు, షేర్ను కొనకూడదు అని అనుమతి ఇవ్వటం మానేశారు. నెలలు గడుస్తున్నాయి, అనుమతి మాత్రం రావట్లా. రామోజీరావుకి అర్థమైపోయింది రాజశేఖర్ రెడ్డి బల ప్రయోగంతో దీన్ని ఆపుతున్నాడని అర్థమైపోయింది. ఈ అమెరికా కంపెనీకి కూడా అర్థమైపోయింది ఇదేదో రాజకీయ చిక్కుముడులాగా ఉన్నాయి, కాబట్టి ఇదంతా జరిగేది కాదని పాపం వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాక రాజశేఖర రెడ్డి అనుకున్నాడు సక్సెస్ అయ్యాం మనం, ఇక రామోజీరావు అవుట్ అనుకున్నారు. ఈ మధ్యలో వీళ్ళు ఏం ప్రచారం చేశారో తెలుసా? నేను కొన్ని మీ దగ్గర ఉన్నాయి, నేను సాక్షిలో కూడా ఉన్నాయి, కొన్ని చూపిస్తా. సాక్షి పత్రిక కూడా వచ్చేసింది అప్పటికి. వీళ్ళు ఏం ప్రచారం చేశారో తెలుసా? తర్వాత రామోజీరావు దివాణా తీసేస్తున్నాడు, రామోజీరావు చేతులెత్తేశాడు, రామోజీరావు పని అయిపోయిందని చెప్పి ఖాతాదారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎప్పుడైనా సరే మీరు మార్గదర్శి ఫైనాన్స్ షేర్స్ ఎత్తేస్తున్నారు, ఇంక అందులో ఏమీ లేదు అంటే ఖాతాదారులందరూ ప్యానిక్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు? సంస్థ మీద పడతారు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. అలాగే రామోజీరావు సంస్థ మీద వీళ్ళు పడాలి, అప్పుడు దాన్ని అదునుగా చేసుకుని మనం అవసరమైతే అరెస్టు చేయాలి అని రాజశేఖర్ రెడ్డి ఒక ప్లాన్ వేశాడు. కాబట్టి ఆ ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఒక్క ఖాతాదారుడు కూడా మార్గదర్శి ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడగల. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఖాతాదారులు ఉన్నప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లక్షలాది మంది ఖాతాదారులు ఉన్నప్పటికీ కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఖాతాదారులు కూడా ఉంటారు అందులో, డబ్బులు దాచుకునేవాళ్ళు కదా. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ అనేది దేనికి ఉపయోగపడిందంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులు, వయసు పైబడిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కొంత డబ్బులు అందులో దాచుకుని దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఆ వచ్చే డబ్బుతో వడ్డీ రూపంలో ప్రతి నెల వచ్చే డబ్బుతో వాళ్ళు జీవనం కొనసాగించేవాడు. సో ఎప్పుడైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అందరూ వెళ్ళి మీద పడతారని రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఎవరు కూడా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మా డబ్బులు ఇవ్వండి అని అడగట్లా. రామోజీరావు గారికి అర్థమైంది వీళ్ళు ఖాతాదారులను రెచ్చగొడుతున్నారు అని అర్థమయ్యి ఈయన ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశాడు. అప్పట్లోనే రాశాడు, నీకు అది కూడా ఒకసారి చూపిస్తా. ఇది నిప్పు లాంటిది మా నిజాయితీ అని చెప్పి ఇది ఇప్పుడు రాసింది కాదు. రామోజీరావు గారు 2008-9 ఆ టైంలో రాసినటువంటి అంటే తన ఖాతాదారులకు రాసినటువంటి ఒక బహిరంగ లేఖ. నిప్పు లాంటి నిజం అని చెప్పి చట్టవిరుద్ధంగా ఒక్క పని చేయలేదు, ఖాతాదారుల శ్రేయస్సు మాకు ప్రాణప్రధానం, రామోజీరావు బహిరంగ లేఖ అని చెప్పి ఇది ఇక్కడ చూడండి, కడిగిన ముత్యంలాగా బయటికి మార్గదర్శిపై రామోజీరావు ఆనాడే చెప్పిన మాట నేడు నిజమైంది. నిప్పు లాంటిది మా నిజాయితీ అంటూ నాడు బహిరంగ లేఖ, ఖాతాదారుల శ్రేయస్సే ప్రాణప్రధానమని చాటుతూ వారికి భరోసా. ఇది
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది 2006 నవంబర్ 10వ తేదీన డిపాజిట్దారులను ఉద్దేశించి రామోజీరావు రాసినటువంటి బహిరంగ లేఖ. చూశారు కదా, ఈ లేఖ రాశాడు ఆయన. ఎందుకని వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఖాతాదారుల్ని. లేఖ రాసిన తర్వాత ఖాతాదారులు పూర్తి నమ్మకం ఉంచారు. నేను మళ్ళీ చెప్తున్నా, అప్పట్లో బ్యాంకులనైనా నమ్మేవాళ్ళు కాదేమో కానీ రామోజీరావు గారిని మాత్రం బలంగా నమ్మారు. ఈ రోజుకి ఆ విశ్వాసం వాళ్ళు చెట్టుకున్నారు. తర్వాత ఏమైంది, అమెరికాకి చెందినటువంటి సంస్థ వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఏం చేయాలనుకుంటున్నటువంటి సమయంలో ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారి ఈ కొంత షేర్ కొనడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డికి మళ్ళీ టెన్షన్ మొదలైంది. మళ్ళీ ఒకడు వెళ్ళిపోయాడు అనుకుంటే ఇంకొకటి వచ్చాడు. ఈడెవడా అని ఆరాధీసి ఈ వ్యక్తి ముంబై వ్యాపారి, స్టాక్ మార్కెట్లో కొంత షేర్స్ ఉన్నాయి, అతనికి బాగా పలుకుబడినటువంటి వ్యాపారి. అలాగే ఆంధ్రాలో కూడా ఏదో కొన్నిటికి సంబంధించి డైరెక్టర్గా ఉండి కొన్ని పెట్టుబడులు కూడా ఏదో పెట్టినట్టున్నాడు అప్పట్లో. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి అసలు ఎవడి ముంబై వ్యాపారి ఈ సంగతి ఏంటో తేల్చాలని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చిన్న లూప్ హోల్ దొరికింది. ఆ లూప్ హోల్ని పట్టుకుని ఏం చేశాడంటే, ఈ ఎవరైతే ముంబైకి చెందినటువంటి వ్యాపారి పెట్టుబడి పెట్టాలనుకున్నాడో ఆ వ్యక్తి మీద లుకౌట్ నోటీసు విడుదల చేసి అరెస్టు చేయమని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో వ్యాపారి ఒకసారిగా కొంగు తిన్నాడు. ఇదేంటి, నా మీద ఏంటి లుకౌట్ నోటీస్ ఏంటి అని చెప్పి కొంగు తిని తర్వాత అర్థమైంది, ఓకే నేను రామోజీరావు గారు షేర్ కొనడానికి వెళ్ళాను కాబట్టి నా మీద రాజశేఖర రెడ్డి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థమయ్యి అప్పటికప్పుడైతే దొరకకుండా ముంబై నుంచి ఎక్కడికో పరారైపోయాడని చెప్తారు. తాను పారిపోయినప్పటికీ కూడా ఏదైతే రామోజీరావు షేర్ కొంటానని చెప్పాడో ఆ షేర్ కొనటం మాత్రం ఆపలా. తాను పరారైపోయినప్పటికీ కూడా రామోజీరావుకి సంబంధించినటువంటి కొంత భాగాన్ని కొన్నాడు. ఆ డబ్బులు వచ్చాయి, ఖాతాదారులకు తిరిగి చెల్లించేశారు. చివరగా ఒక 5 కోట్ల రూపాయలు ఎస్క్రో ఖాతాలో ప్రస్తుతానికి పెట్టారు. ఎందుకనంటే 5 కోట్ల రూపాయలు మాత్రం ఇంకా తీసుకెళ్ళాలా, ఖాతాదారులు వెనక్కి తీసుకెళ్ళాలా. అసలు వాళ్ళు ఉన్నారా, చనిపోయారా, లేకపోతే వాళ్ళకు అంటే ఏంటనేది తెలియదు. సో ఆ 5 కోట్ల రూపాయలను ఒక ప్రత్యేక ఖాతాలో పెట్టామని కూడా చెప్పారు. అంటే 2500 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి చెల్లించేయగా ఒక 5 కోట్ల రూపాయలు మాత్రం డిపాజిట్లు మాత్రం ఉండిపోయాయి. వాళ్ళు తీసుకువెళ్ళాల. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎప్పుడు వచ్చినా వాళ్ళకి చెల్లించడం కోసమని ఒక ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో ఈ 5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసి అలా పెట్టి ఉంచారు. సో ఇది దీని స్టోరీ. తర్వాత కేసు క్లోజ్ అయిపోయింది. అయితే ఇది ఎప్పుడైతే ఈ కేసు నడుస్తుందో, ఈ నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు నిధులు సేకరించారు, పక్కదారి పట్టించారని కేసు ఉందో, ఇది నడుస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేసింది. ఈ కొట్టేసిన కేసుని ఇలా కొట్టేస్తే కుదరదు అని చెప్పి తర్వాత ఏం చేశాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఇప్పుడు మనం చూసినటువంటి తీర్పు, ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు. అంటే ఆ రోజు కేవలం రాజశేఖర్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే మార్గదర్శి మీద వేధింపులు చేశారు, కానీ మార్గదర్శి వాస్తవానికి ఎవరికి అన్యాయం చేయలే. నిన్న కోర్టు అడిగింది కూడా అదే. ఒక్క డిపాజిట్ దారుడైనా సరే నాకు నష్టం జరిగింది అన్నాడా? అనలేదు. ఒక్క డిపాజిట్ దారుడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. పోనీ ఈయన ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టాడా? లేదు. 2500 కోట్లు చెల్లించేశాడు మాట ప్రకారం. వాస్తవానికి అప్పట్లో రామోజీరావు గారు ఏంటంటే దేశం మొత్తం కూడా ఈ మీడియా నెట్వర్క్ని డెవలప్ చేయాలని ప్రాసెస్ చేస్తుంటే దాన్ని అమ్మేశాడు ఆయన. ఈ అమ్మేయటం వల్ల వచ్చిన డబ్బులతోనే వీళ్ళ ఖాతా ఏదైతే ఫైనాన్షియర్స్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి చెల్లించాడు. సో అప్పట్లో అది అంటే ఒక రకంగా దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్గా మారేది ఈనాడు అప్పట్లో. కానీ అప్పట్లో తప్పని పరిస్థితుల్లో దాన్ని అమ్మేసి ఈ ఖాతాదారులకు అయితే నిధులు రామోజీరావు అయితే చెల్లించడం జరిగింది. అంటే ఎంతలా వేధించారో చూడండి. మీకు ఇంకొక ఉదాహరణ, అంటే సాక్షిలో ఇప్పుడు మీరు చూశారు కదా, పూర్తిగా కేసు కొట్టేశారు కదా, కానీ గతంలో సాక్షిలో రాసినటువంటి కథనాలు మీకు ఒకసారి చూపిస్తాం, మీకు అర్థమవుద్ది ఆ కక్ష ఏంటో. మీరు ఇక్కడ చూడండి, తవ్వే కొద్దీ బయటపడుతున్న మోసాలు, ఇవన్నీ సాక్షిలో వచ్చినాయి. ఇక్కడ చూడండి, చేతులెత్తేసిన రామోజీ, మూతపడే స్థితిలో మార్గదర్శి, ఇది కూడా సాక్షిలోనే వచ్చింది. అలాగే రామోజీరావు అంటే అందరికీ భయం, రామోజీరావుకి నేనంటే భయం, మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకున్నాడు. రామోజీరావు గురించి చూసి అందరూ భయపడతారు, కానీ నన్ను చూసి రామోజీరావు భయపడతాడని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో సాక్షిలో చెప్పుకుంటాడు, దాన్ని రాశారు. ఇక్కడ చూడండి, డిపాజిట్లు ఇచ్చేస్తే ఆధారాలు బయట పెట్టడానికి ఎందుకు భయం అని చెప్పి ఒక వార్త సాక్షిలో. ఇదిగో, రామోజీరావు లేకపోయినా కేసు కొనసాగించాల్సిందే అని కోర్టు చెప్పిందని చెప్పి గతంలో ఒక వార్త. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన, ఇది కూడా సాక్షిలో వచ్చిందే. ఇక్కడ చూడండి, మార్గదర్శి షట్టర్ క్లోజ్, సాక్షిలో వచ్చినటువంటి వార్త. మార్గదర్శి షట్టర్ క్లోజ్, చేతులు ఎత్తేసిన రామోజీ, సాక్షిలో వచ్చినటువంటి వార్త. అయ్యో, ఇక్కడ చూడండి, అయ్యో రామోజీ అడ్డంగా దొరికిపోయిన డ్రామాజీ, సాక్షిలో వచ్చిన వార్త. అంటే వీళ్ళు ఏ రకంగా ఆర్బీఐ హెచ్చరిక, బద్దలవుతున్న రామోజీ భాగోతం, అంటే ఎలా రాశారో చూశారు కదా. ఇవన్నీ కూడా సాక్షిలో వచ్చినటువంటి కథనాలు మేము మీకు చూపించింది. అంటే ఎంత విషయం జిమ్మారు, ఎంత దారుణమైనటువంటి విషయం జిమ్మారు. ఏమైంది చివరికి?
ఈరోజు కోర్టు తీర్పు ఎవరికి వచ్చింది, ఎవరికి అనుకూలంగా వచ్చింది? మరి ఈ కథనాలు రాసినటువంటి సాక్షి తలెక్కడ పెట్టుకుంటుంది? ఈరోజు కనీసం అట్లీస్ట్ రామోజీరావు గారి మీద కేసును, ఫైనాన్షియర్ కేసును కొట్టేశారని సాక్షిలో రాశారా? మీరు ఏమీ లేకుండా ఇన్ని హెడ్డింగులు పెట్టి రాశారు కదా, ఇన్ని హెడ్డింగులు పెట్టారు కదా, మరి అట్లీస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి కేసును కొట్టేసింది, 20 ఏళ్లుగా సాగుతున్నటువంటి కేసుకు తెరబడిందని సాక్షిలో రాశారా? రాయలేదు. కానీ ఎన్ని అబద్ధాలు రాశారు సాక్షిలో? అంటే రామోజీరావు మీద అడుగడుగున విషం చిమ్మారు, ఆయన మీద విషం చిమ్మటమే పనిగా సాక్షి పనిచేసింది అనడానికి ఇవి చిన్న ఉదాహరణ. ఇంకా లాగితే బోర్డు వస్తాయి, వందల కథనాలు రాశారు వీళ్ళు. సాక్షిలో వందల కథనాలు వచ్చినాయి. కానీ ఏమైంది ఈరోజు అంటే రామోజీరావు గారు ఎటువంటి తప్పు చేయలేదు, మార్గదర్శి ఫైనాన్షియర్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఏ డిపాజిట్ దారుడికి కూడా అన్యాయం జరగలేదు అనడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పే ఒక ఉదాహరణ.